పోలీసులంటే రక్షణ మాత్రమే కాదు, కరుణ కూడా అని నిరూపించారు హైదరాబాద్ అఫ్జల్గంజ్ పోలీసులు. ఉస్మానియా హాస్పిటల్లో దిక్కుముక్కు లేకుండా పడి ఉన్న 5 అభాగ్యులను గుర్తించిన అఫ్జల్గంజ్ పోలీసులు వారి పై అధికారుల ఆదేశాల మేరకు సెప్టెంబర్ 20వ తేదీ రాత్రి సమయంలో చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు. ఆశ్రమ సిబ్బంది అభాగ్యుల వివరాలను పరిశీలించగా నడవలేని స్థితిలో ఉన్న వీరిని ఆశ్రమ సిబ్బంది వీల్చైర్లపై ఎక్కించి రక్షణాలయంలోకి తీసుకువెళ్లారు. వెంటనే వారిని వైద్యశాలకు తీసుకువెళ్లగా వైద్యులు వారి బీపీ, హార్ట్ బీట్ వంటి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా అఫ్జల్గంజ్ కానిస్టేబుల్ కె. సుప్రియ గారు మాట్లాడుతూ, నా అంటూ ఎవరూ లేని ఈ అనాథులను మా ఇన్స్పెక్టర్ రవినాయక్ గారి ఆదేశాల మేరకు ఇక్కడకు తీసుకువచ్చామని తెలిపారు. గుడ్ ఈవినింగ్ సార్, మేము అఫ్జల్గంజ్ పిఎస్ నుంచి వచ్చాము. మేము ఇక్కడ అమ్మా నాన్న అనాథాశ్రమంకి తీసుకొచ్చాము ఒక 5 మెంబర్స్ని. అయితే ఇక్కడ మేము ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు వెయిటింగ్ హాల్లో ఒక 5 మెంబర్స్ కనిపించారు. 2 లేడీస్, 3 మగవాళ్ళు కనిపించారు. వాళ్ళు నడవలేని స్థితిలో ఉన్నారు సార్. వాళ్ళందరినీ లిఫ్టింగ్ చేసుకుని మెల్లగా బస్సు ఎక్కించి మాట్లాడించి మా ఇన్స్పెక్టర్ ద్వారా నుంచి మేము మాట్లాడి తెలుసుకుని ఇక్కడ ఉంది అని తెలుసుకుని అందుకని ఇక్కడికి తీసుకొచ్చాం సార్ అమ్మా నాన్న అనాథాశ్రమంకి. మా ఇన్స్పెక్టర్ పేరు రవి నాయక్ సార్. అట్లనే మా ఎస్ఐ సార్ కూడా సపోర్ట్ చేశారు, సుభాష్ సార్ అని. వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల మేము ఇక్కడికి తీసుకొచ్చాము. వీళ్ళని సేఫ్గా తీసుకొచ్చి ఇక్కడ మంచిగా చూసుకుంటారు, హెల్త్ కానీ అన్నీ మంచిగా ఉంటాయని ఇక్కడ తీసుకొచ్చాం సార్. మేము ఇంతకుముందు కూడా నేను ఒక లేడీని తీసుకొచ్చాను సార్. ఇక్కడ అన్నీ మంచిగా అనిపించింది నాకు, అందుకని ఇక్కడ మంచిగా చూసుకుంటారు అని మళ్ళీ నేను అమ్మా నాన్న అనాథాశ్రమంకి తీసుకొచ్చాను ఈ 5 మెంబర్స్ని. ఈ 5 అభాగ్యులకు మెరుగైన వైద్యమందించి మామూలు మనుషులను చేసి వీలైనంత త్వరగా బయటకు పంపించేందుకు ప్రయత్నం చేస్తుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం.